This hooks. conference will now be recorded. So the next very important thing is React hooks అన్నమాట. సో ఈ రియాక్ట్ హుక్స్ అనేది ఏంటి సార్? సో జనరల్గా హుక్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ అటాచ్డ్ కదా. సో హుక్ అంటే మీనింగ్ అది. సో ఇక్కడ హుక్ అంటే ఏంటి అంటే వి విల్ క్యారీ ద స్టేట్ అన్నమాట. సో ఇక్కడ హుక్ అనేది ఏంటి? వి విల్ క్యారీ ద స్టేట్. సో స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్. స్టేట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక వాల్యూ పెట్టాను. ఒక వాల్యూ ఉంది 1 అని ఉంది. సో ఇప్పుడు 1ని నేను చేంజ్ చేయాలి అంటే ఐ హావ్ టు డూ సమ్ లాజిక్. ఆ లాజిక్ని దేంతో చేస్తామంటే మెథడ్తో చేస్తాం. ఇప్పుడు ఆ 1ని ఈ మెథడ్ని మనం రెండింటిని ఇనిషియలైజ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఆ 1 పైన వర్క్ చేస్తుంది. ఆ 1ని తగ్గించడమా, పెంచడమా, ఏదైనా వర్డ్ ఉంటే దాన్ని ప్రింట్ చేయడమా, ఫంక్షనాలిటీ అన్నమాట. సో హుక్ అంటే ఏంటి? మనకి స్టేట్ ఉంటుంది అండ్ ఆ స్టేట్ని అప్డేట్ చేసే ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈజ్ దిస్ క్లియర్? గాట్ ఇట్? ఓకే. సో ఫస్ట్ యూజ్ స్టేట్ అట్లా చాలా ఉన్నాయి మనకి. సో ఫస్ట్ యూజ్ స్టేట్ నుంచి వద్దాం. సో యూజ్ స్టేట్ హుక్. యూజ్ స్టేట్ హుక్ ఏం చేస్తుంది? ఇట్ అలౌ టు ట్రాక్ స్టేట్ ఇన్ ఏ ఫంక్షన్ కాంపొనెంట్. చెప్పాను కదా స్టేట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైర్ ఇక్కడ పెట్టాను నేను. సో ఆ చైర్ని నేను జరపాలి అంటే ఐ హ్యావ్ టు అసైన్ సంబడి. చైర్ అనేది స్టేట్. మనం ఒకరిని అసైన్ చేస్తున్నామా, వాడేంటి? ఈజ్ ఎ మెథడ్. ఎస్, ఈజ్ మై పాయింట్ క్రిస్టల్ క్లియర్? ఓకే. సో యూజ్ స్టేట్ వాడాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్. ఎక్కడ ఉంటుంది అది యూజ్ స్టేట్ అనేది? రియాక్ట్లో ఉంటుంది. మనం దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో విల్ గో స్టెప్ బై స్టెప్. విజువల్ స్టూడియో ఓపెన్ చేయండి. విల్ గో స్టెప్ బై స్టెప్. సో మన ఫోల్డర్ ఎక్కడ ఉంది? రియాక్ట్ ట్రైన్. ఓకే. సో ఐ క్లోజ్ దిస్. ఐ క్లోజ్ దిస్. సో ఏం చేయాలి ఫస్ట్? నేను విల్ డూ ఫ్రెష్లీ. ఓకే. సో యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఫస్ట్ నేను ఎవరిని ఇంపోర్ట్ చేసుకోవాలి? అటు ఇంపోర్ట్ ద యూజ్ స్టేట్. సో యూజ్ స్టేట్ ఎక్కడ ఉంటుంది? సో యూజ్ స్టేట్లో యూఎస్సి అనేది స్మాల్ లెటర్స్లో ఉంటుంది, ఎస్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, స్టేట్. ఎస్. ఓకే. ఇంపోర్ట్ ఎక్స్ప్రెషన్ బాక్స్. ఎవరిని ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇవన్నీ చూడండి. యూజ్ కాల్ బ్యాక్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ ఎఫెక్ట్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ హుక్స్. యూజ్ స్టేట్ ఫ్రమ్ వేర్? రియాక్ట్ లైబ్రరీ. ఫ్రమ్ విచ్ లైబ్రరీ? రియాక్ట్ లైబ్రరీ. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్? ఏం చేసాను చెప్పండి? ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. మోడల్కి ఒక్కటి మనం టైప్ చేసుకుందాం, తర్వాత మీకు వేరే వస్తాయి. ఇస్ దట్ క్లియర్? అందరికీ క్లియర్ ఎక్కడ దాకా? తర్వాత ఇప్పుడు ఈ యూజ్ స్టేట్ ఏం చేస్తుంది సార్? ఫస్ట్ సో దిస్ విల్ ఇనిషియలైజ్ ద కరెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద ఫంక్షన్. వాట్ ఇట్ విల్ డూ? కరెంట్ స్టేట్ని ఇనిషియలైజ్ చేస్తుంది, అట్లానే ఫంక్షన్ కూడా ఇస్తుంది. ఆ ఫంక్షన్ ఏంటి? విచ్ కెన్ అప్డేట్ దిస్ స్టేట్. విచ్ కెన్ అప్డేట్ దిస్ స్టేట్. రెండు థింగ్స్ ఇస్తుంది. ఏంటది? వస్తువు ఇస్తుంది, ఆ వస్తువుని మార్చగలిగే కెపాసిటీ ఉన్న ఫంక్షన్ని కూడా ఇస్తుంది అనమాట. ఈజ్ దట్ క్లియర్? అంటే నువ్వు ఆ వస్తువుని మార్చొచ్చు. ఎలా? ఈ ఫంక్షన్ ద్వారా. వాట్ ఈస్ యూజ్ స్టేట్? యూ అండర్స్టూడ్ నౌ వాట్ ఈస్ యూజ్ స్టేట్? యూజ్ స్టేట్ ఈస్ ఎ హుక్. Use state is a React hook which is available in the React library, which needs to be imported. Okay, how it is imported? Import use state from React. It contains two things. First one, the state, current state another apply. The state,
అండ్ ద ఫంక్షన్ దట్ మే అప్డేట్ దట్ స్టేట్. దట్ మే కంపల్సరీ ఏం లేదు, మన ఇష్టం అది. అర్థమైందా? ఈజ్ ద క్లియర్? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ కలర్ సెట్ కలర్. ఇక్కడ ఏమన్నాము, యూజ్ స్టేట్, ఇక్కడ బ్రాకెట్స్ కోట్స్ పెట్టాం, అంటే ఎంటీ స్ట్రింగ్ అనమాట. కోట్స్ పెడితే ఏమవుతుంది, ఎంటీ స్ట్రింగ్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఎంటీ స్ట్రింగ్. ఇప్పుడు ఆ ఎంటీ స్ట్రింగ్ అనేది ఎందులోకి వెళ్ళిపోతుంది, కలర్లోకి వెళ్ళిపోతుంది. ఎంటీ స్ట్రింగ్ అనేది ఎందులోకి పోయింది, కలర్లోకి పోయింది. సెట్ కలర్ ఏంటి, ఇట్స్ ఏ ఫంక్షన్ విచ్ వీ కెన్ చేంజ్ దట్ కలర్. ఆ కలర్ని చేంజ్ చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంటుంది, సెట్ కలర్ దగ్గర ఉంటుంది. మై క్రిస్టల్ క్లియర్? ఎస్. ఇప్పుడు కౌంట్, సెట్ కౌంట్, కలర్ సెట్ కలర్, వాల్యూ సెట్ వాల్యూ. ఎస్, అర్థమైనా లాజిక్? అర్థమైంది ఎట్లా పెడతాము? సో ఇది నామ్స్ మనం పాటించాలి. వేరియబుల్ ఆర్ స్టేట్ స్మాల్ లెటర్స్. ఫంక్షన్ ఎట్లా ఉండాలి, ఇట్ షుడ్ బి క్యామిల్ కేస్. ఇట్ షుడ్ బి క్యామిల్ కేస్. క్యామిల్ కేస్ అంటే సెట్ కలర్ ఉంది, సెట్ స్మాల్, సి క్యాపిటల్. ఎస్, am I clear with the idea? ఓకే, సేమ్ ఫంక్షన్ రాద్దాం మరి, కానీ we will change. అక్కడ ఏముంది, ఫంక్షన్ అని ఉంది, బట్ వాట్ we will do, we will write using arrow function. arrow function యూజ్ చేద్దాం. arrow function ఎట్లా యూజ్ చేద్దాం, const, ఓకే, సంథింగ్ లైక్ కలర్. అక్కడ ఉన్నట్టు రాయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, రైట్, ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్, ఏ ఫంక్షన్, arrow function. arrow function లోపల ఏముండాలి, arrow function లోపల ఏముండాలి, యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ ఎట్లా వాడాలి, యూజ్ స్టేట్ ఎట్లా వాడాలి, const, వెరీ గుడ్, బ్రాకెట్ ఓపెన్, state, very good, state, and the function that handles that state, set color. అర్థమైందా, ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇది హుక్ అనమాట. ఇది ఎవరు పట్టుకుంటుంది, దిస్ విల్ హోల్డ్ ద కలర్ అండ్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ సెట్ కలర్ విచ్ విల్ అప్డేట్ అనమాట. కానీ దానిలోకి ఇనిషియల్ వాల్యూ ఒకటి ఇవ్వాలి. ఇనిషియల్ వాల్యూ అంటే ఇట్లా ఇచ్చేది. అర్థమైందా? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్ అట? పక్కా? ఎస్. ఓకే, ఇప్పుడు కలర్ని డిస్ప్లే చేయాలి. నేను ఎట్లా చేయాలి చెప్పండి, కలర్ని డిస్ప్లే చేయాలి. హౌ టు డిస్ప్లే దట్ కలర్, ఎక్స్పోర్ట్. ఇది యాప్లోనే రాస్తున్నాం మనం, యాప్లోనే ఉంది ఫంక్షన్. యాప్ తయారు చేయాలి కదా ఫస్ట్. యాప్ తయారు చేయండి అవుతుందా, యాప్ ఎట్లా తయారు చేయాలి, const యాప్ బేసిక్స్ మర్చిపోద్దమ్మా, ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, export default app. ఓకే, అంతేనా? ఆకాష్ అన్ని కొత్తగా అనిపిస్తుండొచ్చు అన్నీ. ఏం ఆకాష్, ఏమేమో రాస్తున్నాను సార్ ఏదో రాస్తున్నాను అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కలర్ని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు నాకు కలర్ అనగానే ఎవరు కాల్ చేస్తున్నాం, ఓకే. మరి ఈ కలర్ని నేను డిస్ప్లే చేయాలి. నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, గివ్ మీ ఏ సింపుల్ ఆన్సర్. ఏమి ఇవ్వాలి, రిటర్న్ రాయొచ్చా, రిటర్న్ రాయొద్దా, రిటర్న్, కాపీ పేస్ట్ బాగా అలవాటు అయిపోయింది కదా మీకు. రిటర్న్ div h1
ఇప్పుడు ఈ కలర్ అనగా కలర్ కాల్ అవ్వాలి కదమ్మా, మరి కలర్ కాల్ అయినప్పుడు ఇదని రావాలి కదా. ఓకే, ద కలర్ గివెన్ ఈస్ COLOR అంతేనా? ఎస్. సో కంట్రోల్ ఎస్. ఈజ్ దిస్ క్లియర్? పక్కా? ఇప్పుడు ఏమైంది, కలర్ అనగానే ఎక్కడికి వెళ్తుంది, కాల్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఏం క్రియేట్ అవుతుంది, హుక్ వచ్చింది. హుక్ ఏం చేస్తుంది, కలర్ని క్రియేట్ చేస్తుంది, సెట్ కలర్. ఇంకా సెట్ కలర్ మనం వాడదాం. ఈజ్ దట్ అండర్స్టూడ్ ఆర్ నాట్? ఓకే, ఇప్పుడు రిటర్న్ div కలర్ గివెన్ ఈస్ COLOR లో ఏం కలర్ రావాలి మనకి, నో కలర్ ఏం లేదు అక్కడ, ఎంటీ స్ట్రింగ్ అది. ఓకే సరే, ఇప్పుడు ఎవరిని ఎక్స్పోర్ట్ చేయాలి నేను, ఎర్రర్నా, కలర్ని ఎక్స్పోర్ట్ చేయాలా, యాప్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో సేవ్ ఇట్. ఓకే, ఎందులో రన్ అవుతుంది ఇది, ప్రాజెక్ట్ 1 సో ప్రాజెక్ట్ 1 ఏమనాలి, npm రన్ డెవ్. ఓకే, జనరల్గా 5173లో వస్తుంది. ఓకే, సో 5173 కాపీ చేసుకొని మన ఇష్టం, అది క్రోమా ఏదనేది మీ ఇష్టం. సో క్రోమ్లోకి వెళ్ళిపోండి. ఏమొచ్చింది, కలర్ గివెన్ ఇస్ నథింగ్. ఓకే, ఇప్పుడు నేను కలర్ గివెన్ ఇస్ రెడ్ రావాలి. వెరీ గుడ్, అంతే. ఇనిషియల్ వాల్యూ రెడ్ ఇచ్చేస్తే ఇక్కడ రెడ్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, రెడ్ నేను అప్డేట్ అనలే, రావాలి అన్న అంతే. ఓకే గుడ్, చేసిందా? ఈజ్ అ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, ఆ రెడ్లో రావాలన్న అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ కలర్ సెట్ చేయాలి, కలర్ కామా సెట్ కలరా, ఈ రెడ్ కలర్లో రావాలి అంటున్నాను నేను. స్పాన్ స్టైల్ అది వాడుకోవచ్చు కదా. ఓకే రైట్, ఇక్కడ డైనమిజం తర్వాత చూద్దాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు మీకు? ఎస్. ఇప్పుడు సెట్ కలర్ యూజ్ చేసి ఆ కలర్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ చేయాలి. వాట్ యూ టు డూ, యూ హ్యావ్ టు అప్డేట్. ఒక క్లిక్ కొడితే అప్డేట్ అవ్వడము, సంథింగ్ లైక్ దట్. ఎస్, అర్థమైందా పాయింట్? ఫైన్, క్లారిటీ వచ్చిందా? సరే, మీరు ఇది చూస్తూ ఒక ఇంటీజర్కి చేయండి. ఇది చూస్తూ ఒక ఇంటీజర్ కూడా పడాలి నాకు. అంటే ద నంబర్ గివెన్, ద కౌంట్ ఈజ్ రైట్. ఇక్కడ కింద కలర్ కింద ఇంకొక యాప్ అయినా పర్లేదు, కౌంట్ అనే యాప్ అయినా పర్లేదు. ఇక్కడ నాకు ఏం పడాలి, కింద ద కౌంట్ గివెన్ ఈజ్ 1 అని పడాలి. దీని కింద, ఈ రెడ్ కింద ఇంకొక లైన్, ద కౌంట్ గివెన్ ఈజ్ 1 అని పడాలి. స్టార్ట్.
చెప్పిందా? ఎట్లా చేశారు? సేమ్ థింగ్. ఇక్కడ ఏమందాము? కౌంట్ అందాము. ఓకే, సో కౌంట్ ఇక్కడ కూడా కౌంట్ అందాము, ఇక్కడ సెట్ కౌంట్ అందాము. యూజ్ స్టేట్ 1. ఇక్కడ ఇది దాంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 1 అని చేయొచ్చు. ఇప్పుడు కౌంట్ గివెన్ ఈజ్ కౌంట్. కింద యాప్లో కాల్ చేస్తాం. రైట్, డన్. సో సెట్ కౌంట్ యూజ్ చేయలేదు, సెట్ కలర్ కూడా యూజ్ చేయలేదు. కౌంట్ గివెన్ ఈజ్ 1 వచ్చేసిందా? ఇప్పుడు నాది ఏంటి అంటే ఆ కౌంట్ అనేది మారడము అట్లా సంథింగ్. ఓకే రైట్. సో నౌ వి విల్, అర్థమైంది ఇప్పుడు? రాయగలిగారు అది లేదా? ఓకే ఓకే, నౌ స్లోలీ వి విల్ మూవ్. చూడండి, రీడింగ్ ద స్టేట్ ఈజ్ లైక్ దిస్. ఫైన్, ఇది చేసేసాము. అప్డేట్. ఇక్కడ ఏం చేసాను చూడండి, నేను ఒకటి రాస్తాను, మీరు ఒకటి రాయాలి, చెప్పాను కదా. ఇక్కడ ఏమన్నాం చెప్పండి? టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అనేది ఈవెంట్, ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, ఆన్ క్లిక్ ఇదేం రాశాను? ఫంక్షన్. సో ఫంక్షన్ ఇక్కడ ఏం రాశాను నేను? ఇక్కడ ఏమి పారామీటర్, అరే ఫంక్షన్ జస్ట్. సో పారామీటర్ లేదు. సెట్ కలర్ బ్లూ. సెట్ కలర్ బ్లూ ఏమన్నాను ఇక్కడ? సెట్ కలర్ బ్లూ. సో అది ఏమో చేంజ్ అయిపోతుంది, బ్లూ కలర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు? బటన్ క్లిక్ వచ్చినప్పుడే. బటన్ క్లిక్ వచ్చినప్పుడే. ఎస్, ఎందుకంటే బటన్ కూడా క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఎస్ అవునా? బటన్ క్లిక్ చేయగానే ఏ కలర్ చేంజ్ అయిపోతుంది? బ్లూ కలర్ చేంజ్ అయిపోతుంది. ఏ కలర్ ఉందో ఆల్రెడీ? రెడ్ ఉంది. ఇప్పుడు ఏ కలర్ చేంజ్ అయిపోతుంది? బ్లూ. ఓకే, కోడ్ చూసుకున్నారా? రాద్దామా? ఓకే, ఏం క్రియేట్ చేస్తున్నాం? బటన్. బటన్ టైప్ ఈజ్ బటన్, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎందులో రాస్తున్నాము? ఫ్లవర్ బ్రాకెట్. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే ఎక్స్ప్రెషన్, రియాక్ట్ ఎక్స్ప్రెషన్లో రాస్తున్నాం. సో ఏముంటుంది అది? ఓపెన్ క్లోజ్ బ్రాకెట్, యారో ఫంక్షన్ అండ్ సెట్ కలర్. సెట్ కలర్. అర్థమైందా? రాసేద్దామా? రైట్. ఎక్కడ బటన్ క్రియేట్ చేయాలి ఇప్పుడు? కలర్ యాప్లో. రైట్, ఓకే. బటన్ ఆల్రెడీ చేసి చూడండి. బటన్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ టు బ్లూ. రైట్, ఆన్ క్లిక్. ఓకే, టైప్ అవసరం లేదు, బటనే కదా. సరే, అర్థమైందమ్మా? ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, బటన్ ఆన్ క్లిక్. టెక్స్ట్ ఏంటి ఇక్కడ? ద టెక్స్ట్ ఇస్, బటన్కి టెక్స్ట్ ఏమొచ్చింది? చేంజ్ టు బ్లూ అని వచ్చింది. అర్థమైందా? ఓకే, సేవ్ ఇట్. చేంజ్ టు బ్లూ. ఓకే, వచ్చేసిందా? ఎస్, బ్లూ వచ్చేసిందా? రాలేదా? ఎట్లా వచ్చింది బ్లూ? స్ట్రక్ అయింది. రిఫ్రెష్ చేస్తే ఏమైంది? మళ్ళీ ఫస్ట్ స్టేట్కి వచ్చేసింది చూడండి. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఇనిషియల్ స్టేట్కి వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఏమంటాను? చేంజ్ టు బ్లూ అంటే, చేంజ్ టు బ్లూ అని క్లిక్ చేయగానే ఏమైంది? బ్లూకి చేంజ్ అవుతుంది. ఎవరు చేస్తున్నారు ఆ చేంజ్?
వెరీ గుడ్. సెట్ కలర్ చేస్తుంది. ఎవరు చేస్తున్నారు చేంజ్? సెట్ కలర్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బటన్ ఇక్కడ క్రియేట్ చేయండి. ఆ బటన్ క్లిక్ చేయగానే 2 కావాలి, మళ్ళీ క్లిక్ చేస్తే 3 కావాలి, 4, 5 అట్లా ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఎస్, కొంచెం ఆలోచించండి, లాజిక్ వచ్చేస్తుంది. లూప్ అవసరం లేదు. లూప్ ఎస్, వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సరే మీకు ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు నేను చేంజ్ టు బ్లూ మీద క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది చెప్పండి? బ్లూ అనేది రెడ్ తో రెడ్ అనేది బ్లూ తో రిప్లేస్ అవుతుంది. ఓకే, అది యాక్షన్. అక్కడ కోడ్ చూడండి, కోడ్ ఏమంటుంది? ఆన్ క్లిక్ చేయగానే సెట్ కలర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే నువ్వు బటన్ నొక్కినప్పుడల్లా ఏ ఆపరేషన్ జరగాలి? ఇంక్రిమెంట్ అయ్యే ఆపరేషన్ జరగాలి. నువ్వు బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? ఇంక్రిమెంట్ అయ్యే ఆపరేషన్ జరగాలి. ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్, లూప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆలోచించండి, 2 minutes యూ క్యాన్ చేయండి, చేసి చూపించండి. ఓకేనా?
అయిపోయిందమ్మా? జగదీష్ చెప్పు. అయిపోయిందా? ఏం చేశాను? అంతేనా? వచ్చింది అమ్మాయి? జగదీష్ పడిపోతున్నావు రియాక్ట్ ప్రోగ్రామ్ చేయమంటే. వచ్చిందా బాబు రామ్? నాకు చేస్తుంటే 1 పక్కన 1 1 1 1 1 వస్తుంది. నువ్వు ఇక్కడ స్ట్రింగ్ పెట్టినట్టు అక్కడ స్ట్రింగ్ పెట్టకూడదు. చేంజ్ అవ్వట్లేదా? డైరెక్ట్ స్టేట్నే వాడు చేస్తాడు. కౌంట్ గివెన్ ఈజ్ 1. ఏం బాబు, ఇంకా నువ్వు 1 అని పెడితే అది 1 అనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? యూ స్టేట్ ఏం చేస్తుందో? ఏం చేస్తుంది యూ స్టేట్? యూజ్ స్టేట్ అనేది హుక్. వెరీ గుడ్. సో ఇట్ విల్ create a state and a function to change and a function to change the function to change the state, sir. ఎస్. సో స్టేట్ క్రియేట్ చేస్తుంది, దాన్ని చేంజ్ చేసే కెపాసిటీ ఉన్న ఒక ఫంక్షన్. ఇప్పుడు సెట్ కౌంట్ యూజెస్ చేయాలి, ఎక్కడ ఏ లాజిక్ వాడాల్సిన అవసరం లేదన్నమాట. కానీ అది దేని మీద పనిచేస్తుంది? ఓన్లీ కౌంట్ మీదనే పనిచేస్తుంది, పైనది కలర్ మీదనే పనిచేస్తుంది. రైట్? అండర్స్టూడ్ ద పాయింట్స్? ఓకే. సో ఈ విధంగా మనము తయారు చేసుకున్నాం. తర్వాత ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి ఏం చేస్తుందా. నౌ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. కానీ మీరు దీన్ని ఏం చేయాలి అంటే కాన్స్టెంట్, అదే ఇప్పుడు కార్ అనేది దేంట్లో ఉండాలి? కాంపోనెంట్స్లో ఉండాలి. కార్ అనేది దేంట్లో ఉండాలి? కాంపోనెంట్స్లో ఉండాలి. మనం ఐటమ్ ఒకటి, కోర్స్ ఒకటి చేసాం కదా, అట్లా ప్రతిదీ సెపరేట్ సెపరేట్ చేసుకోండి. ఉన్నదిన్నట్టు కాపీ చేస్తే ఏం రాదు. కార్ అనే కాంపోనెంట్ తీసుకొని ఆ కార్ని ఇంపోర్ట్ చేసి, ఆ ఇంపోర్ట్ చేసిన దాన్ని ఎందులో కాల్ చేసుకోవాలి? యాప్లో కాల్ చేసుకోవాలి. ఒకవేళ పారామీటర్స్ ఉన్నాయంటే పారామీటర్స్ పాస్ చేయాలి, పారామీటర్స్ లేకపోతే ఏం పర్లేదు. ఎస్, స్టార్ట్. ఫస్ట్ చేయండి, తర్వాత వి విల్ అప్డేట్. స్టార్ట్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫార్డ్ అనేది ఎందులో పోతుంది? బ్రాండ్లోకి పోతుంది. ముస్టాంగ్ ఎందులో పోతుంది? మోడల్లోకి పోతుంది. 1964 ఎందులో పోతుంది? స్టార్ట్.
ప్రాజెక్ట్ ఏది ఇదా ప్రాజెక్ట్ 1. అయిపోయిందా? ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. మై ఫోర్డ్, వెరీ గుడ్. ఇట్స్ ఏ రెడ్ మస్టాంగ్ ఫ్రమ్ 1964, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, తేడా ఏం కనిపిస్తుంది మీకు? ఇది అవసరం లేదు, రియాక్ట్ డోమ్ అనేది అవసరం లేదు, ఇది పెట్టకండి. వెరీ గుడ్. అందులో యూజ్ స్టేట్ లోనే బ్రాండ్, మోడల్, ఇయర్, కలర్ అని 4 సెగ్మెంట్స్ ఉంది. ఓకే, అయితే ఈ 4 అంటే ఇప్పుడు కార్ అనే వేరియబుల్ లోకి ఏం వెళ్తుంది? బ్రాండ్, మోడల్, ఇయర్, కలర్. కార్ అనే వేరియబుల్ లోకి ఆటోమేటిక్ గా, వెరీ గుడ్. సో కార్ అనే దాంట్లోకి ఎవరు వెళ్ళిపోతారు? కార్ అనే దాంట్లోకి నేను వేస్తున్న టేబుల్ లాగా మీకు క్లియర్గా అర్థం కావడానికి. కార్ అనే దాంట్లోకి ఎవరు వెళ్ళిపోతారు? బ్రాండ్, మోడల్, ఇయర్ అండ్ కలర్. ఎస్. ఇప్పుడు ఫార్డ్, తర్వాత ముస్టాంగ్, తర్వాత 1964, తర్వాత రెడ్ వెళ్ళిపోయిందా? ఓకే, ఇప్పుడు నేను బ్రాండ్ని యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేయాలి? కార్ డాట్ బ్రాండ్. కార్ డాట్ బ్రాండ్ అంటే ఏమొస్తుంది మనకి? ఫోర్డ్. కార్ బ్రాండ్ వస్తుంది అంటే మై ఫోర్డ్. అర్థమైందా? తేడా అర్థమైందా? ఇంతకుముందు 4 వేరియబుల్స్ తీసుకున్నాం, ఇప్పుడు ఒకటే వేరియబుల్ తీసుకొని వీఆర్ క్రియేటింగ్ ఏ JSON ఆబ్జెక్ట్. ఏం ఆబ్జెక్ట్ అంటాం దీన్ని? JSON ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ కాల్డ్ as JSON ఆబ్జెక్ట్, రైట్? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. JSON ఆబ్జెక్ట్ అంటే ఫుల్ ఫామ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. క్లారిటీ వచ్చిందా? తేడా ఏంటి దానికి దీనికి? ఈజీ. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ లేవు, ఒకటే మెథడ్. నేను ఎవరిని చేంజ్ చేయాలన్నా సెట్ కార్ మెథడే వాడుకోవచ్చు. ఎస్, కానీ ఎట్లా వాడాలి? కార్ డాట్ బ్రాండ్, కార్ డాట్ అట్లా. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఎట్లా అప్డేట్ చేస్తానని. తర్వాత ఫస్ట్ తయారు చేసేయండి.
ఎట్లా అప్డేట్ చేసామో మనం రేపు చూద్దాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి విల్ గో స్లో. సో ఇప్పుడు నేను కార్ చేశాను, మీరు ఏమేమి చేయొచ్చు? నేను 10 ఎగ్జాంపుల్స్ చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ చేయొచ్చు, ఎంప్లాయీ చేయొచ్చు, ప్రోడక్ట్ చేయొచ్చు, కంపెనీ చేయొచ్చు, ఇట్లా లిస్ట్ పోతా ఉంటుంది. ప్లేయర్స్ చేయొచ్చు, రైట్? క్రికెట్ గ్రౌండ్ చేయొచ్చు, ఐపీఎల్ చేయొచ్చు, సేల్స్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు. ఇవన్నిటిని డొమైన్ అండర్స్టాండింగ్ అంటాం. ఏమంటాము? డొమైన్ అండర్స్టాండింగ్. చాట్ జీపీటీలో కొట్టండి, మీకు అలవాటే కదా చాట్ జీపీటీలో కొట్టడం. ఓకే, సో ప్రోడక్ట్ వేరియబుల్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్ట్ని ఇక్కడ వేసేసుకోవడం. సో నాకు రేపు ఏం చూపించాలి మీరు? ఎనీ ఫైవ్ ఎగ్జాంపుల్స్. అందరూ ఒకటే 5 ఎగ్జాంపుల్స్ చేయకండి, విడివిడిగా చేయడానికి ట్రై చేయండి, రైట్? స్టూడెంట్, ఎంప్లాయీ, ప్రోడక్ట్, ఓకే, క్రికెట్, ఫుట్బాల్, మీ ఇష్టం, రైట్? పండగ మీది. అర్థమైందా? సో దీనివల్ల ఏమైందంటే మీకు క్లారిటీ వస్తుంది, డొమైన్ అండర్స్టాండింగ్ వస్తుంది. చేస్తారా? స్టార్ట్ చేయండి. ఇప్పుడే 1 అవర్ టైం ఉంటుంది కదా. నెక్స్ట్ మీరు కూర్చొని చేస్తే చేయండి, వీళ్ళు ఎట్లన్నా కూర్చుంటారు, మీరు కూర్చొని చేస్తే చేయండి, తర్వాత మీ ఇష్టం. ఓకే, ఏ క్లాస్? మధ్యాహ్నం కాదు, పొద్దున్న. సరే సరే సరే, ఓకే ఓకే, తయారు చేసేసి నాకు రేపు చూపించాలి, రైట్? రేపు ఇన్ ద సెన్స్ రేపు ఒక హాలిడే ఉంటే ఎల్లుండి.